Hello guys, welcome back to Nikhil's Real Life YouTube channel. సో యాక్చువల్లీ మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఇక్కడ నుంచి మేము ఎండ్ అయ్యే వరకు టోటల్గా మేము ఇస్కాన్ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము. అది చూసేసేయండి, అది చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎలా ఉంటుంది ఏందనేది మీరు కామెంట్ చేసి మాకు మీ రివ్యూస్ అనేది చెప్పండి. సో చూసేసేయండి. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయాము. టిఫిన్ కిచెన్లోకి ఎంటర్ కాగానే ఫ్రిడ్జ్లో చూసా ఏమైనా ఉంటుంది తిందామని చెప్పేసి. ఏం దొరకలేదు, ఒక పెరుగు ప్యాకెట్ తప్ప. యాక్చువల్లీ ఆ రోజు పూరి అన్నమాట హాస్టల్లో. సో నేను పూరి మేము వెళ్ళేసరికి అయిపోయింది. సో మా కోసం మళ్ళీ మాస్టర్ చేశాడు, రిక్వెస్ట్ చేస్తే చేశాడు. మళ్ళీ వేడిగా ఉన్న పూరీలను తినేసి బాగుండింది ఆ రోజు పూరి. చాలా బాగా అనిపించింది, మంచి టేస్ట్ వచ్చింది. నేనైతే 6 to 7 పూరీలు తిన్నా ఆ రోజు. సో అక్కడ నుంచి తినేసి డైరెక్ట్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి బస్ స్టాప్ అయితే వెళ్తున్నాం. బస్ స్టాప్ తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేయాలి అక్కడక్కడ. సో అక్కడ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ 2 వస్తున్నారు బస్లో అక్కడి నుంచి. సో అక్కడ నుంచి బస్లోకి ఎక్కి ఇస్కాన్కి అయితే బయలుదేరిపోదాం. బస్లో అయితే రష్ ఉండే, అంతగా కాకపోయినా కొంచెం రష్ ఉండే. నిలబడిపోయినాం, నేనైతే నిలబడిపోయినా, ఫ్రెండ్ కూర్చున్నాను. అమ్మయ్య చాలాసేపు నిలబడిన తర్వాత బస్సులో సీట్ అయితే దొరికింది. నేను మా ఫ్రెండ్ పక్కనే కూర్చున్నాం. ఇక్కడ నుంచి అక్కడ వెళ్తున్నాం బస్ ఎక్కేసి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ ఉంటుంది ఇప్పుడు ఇస్కాన్కి. ఇక్కడ నుంచి ఫైనల్లీ వచ్చేసాం. ఇది మహాలక్ష్మి మెట్రో స్టేషన్. ఇస్కాన్కి రావాలంటే మెట్రోలో మహాలక్ష్మి మెట్రో స్టేషన్కి రావాలి. అండ్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందు 600 meters వాక్ చేస్తే ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 600 meters వాక్ చేయాలి మెట్రో స్టేషన్ నుంచి. అది కనిపించేది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అన్నమాట. బెంగళూరులో చాలా ఫేమస్ అది. ఓరియన్ మాల్ పక్కనే ఉంటుంది. అండ్ ఫైనల్లీ కనిపించేసిన టెంపుల్. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ సైడ్ రోడ్ అయితే క్రాస్ చేయాలి, క్రాస్ చేసి వెళ్ళాలి. ఇప్పుడు ఫైనల్గా రోడ్స్ అయితే క్రాస్ చేసి బ్రిడ్జ్ పైనుంచి టెంపుల్కి అయితే ఎంట్రీ అయిపోయాము. సో పబ్లిక్ అయితే చాలా ఉన్నారేమో అనిపిస్తుంది స్టార్టింగ్లో చూస్తే. ఇవన్నీ ముందుకు వచ్చి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చెప్పులు వదిలేసే ప్లేస్ అన్నమాట. చెప్పులు వదిలేయడం ఫ్రీ ఏం కాదు, పెయిడే. సో మేము 4 ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి 5 రూపాయలు తీసుకున్నాడు, 20 rupees తీసుకున్నాడు. వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారు, బ్యాగ్ ఇచ్చి దాంట్లో వేసేయమంటారు, దాంట్లో వేసేసేయాలి. టోకెన్ ఇస్తారు, వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. టెంపుల్లో ఫ్రీ ఏం కాదు. అక్కడ వాటర్ వచ్చాయి. ఆ వాటర్ దగ్గర కాళ్ళు కడుక్కొని పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. నాకైతే తిరుపతి వైబ్స్ వచ్చాయి. లైక్ తిరుపతిలో కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అలా అనిపించింది. కనిపిస్తుంది కదా శ్రీకృష్ణ భగవానుడి టెంపుల్. ఎక్సైట్మెంట్గా ఉంది. అసలు ఇంతకుముందు చాలా పబ్లిక్ కనిపించారు కానీ ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు. లైక్ చాలా ఉన్నట్లు అనిపించారు. ఇప్పుడు ఎవరు ఎక్కువ లేరు. చూద్దాం పైనకి వెళ్తే ఎంతమంది ఉంటారు. అండ్ అది మహాలక్ష్మి మెట్రో స్టేషన్, మెట్రో పిల్లర్ అది. అటు నుంచి దాటి ఇటు సైడ్ రావాలి. ఫైనలీ వచ్చేసామన్నమాట. అది లోపల కనిపిస్తుంది కదా, అది అసలైన మందిరం. అండ్ ఇది చూడండి ఒకసారి, అసలు ఎంత బాగుందో. అమ్మో, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇది ఇన్సైడ్ అన్నమాట. అసలు ఆ చాంటింగ్స్ అక్కడ వినిపిస్తుంటే హరే రామ్ హరే కృష్ణ అని అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి మాకైతే. వి కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ అవర్ వర్డ్స్ అన్నమాట. పబ్లిక్ చాలా ఉన్నారనిపించింది కానీ ఎవరు లేరు ఎక్కువ. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, లైక్ రూమ్స్ ఉన్నాయి, కంపార్ట్మెంట్ వైజ్ ఉన్నాయి. ఇక్కడ వెల్కమ్ టు రాధాకృష్ణ. సో చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళేసరికి అసలు ఆ వైబ్ అనేది అసలు మర్చిపోలేకపోయాం. ఇక్కడ నుంచి కెమెరా ప్రొహిబిటెడ్ అన్నమాట, పైకి తీసుకెళ్ళొద్దు. బట్ తీసుకెళ్ళాలి, కాకపోతే ఇన్సైడ్ గర్భగుడిది తీయొద్దు. సో ఇప్పుడు మేము సాటర్డే రోజు వెళ్ళాం. పబ్లిక్ అయితే చాలా ఉంటారు అనుకున్నాం కానీ ఎక్కువ అయితే లేకుండే పబ్లిక్. సో
మామూలుగా మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది. సో టెంకాయలు కానీ ఏమైనా తీసుకోవాలంటే అక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి కెమెరా అయితే అలౌడ్ లేదు. కెమెరా అనేది ప్రొహిబిటెడ్ అన్నమాట. ఇక్కడ నుంచి తీయొద్దు. బట్ చాలామంది అయితే తీస్తున్నారు. సో దాన్ని మేము ఫాలో అయిపోయినాం. అది అసలైన మందిరం కనిపించేది. అక్కడైతే కృష్ణుడి సేవలోకి వచ్చేపు కూర్చున్నాం. అందరిని అన్నీ అబ్జర్వ్ చేసాం ఇలా ఏంది అనేది టెంపుల్ మొత్తం. చాలాసేపు మాకైతే చాలా పీస్గా అనిపించింది అలా కూర్చొని రాధాకృష్ణుని చూస్తుంటే అండ్ అక్కడ చాంటింగ్స్ వింటుంటే చాలా బాగా అనిపించింది. దర్శనం అయిపోయినాక కొద్దిసేపు కూర్చొని వీడియో అది షూట్ చేసి మేము కిందికైతే వెళ్ళిపోయాం. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ స్వీట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా కిందికి వెళ్ళి అక్కడ స్టోర్స్ ఉంటాయి. ఫుడ్ స్టోర్స్, బుక్స్, కృష్ణ ఐడల్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అసలు మానవుడి లైఫ్ సైకిల్ మొత్తం చూపించారు దీంట్లో. సో యాక్చువల్లీ ఇది కన్నడలో రాసి ఉంది. మాకు అర్థం కాలేదు, కొంచెం కొంచెం అర్థమైంది. కాకపోతే మేము అక్కడ అడిగి తెలుసుకున్నాం అన్నమాట దీని హిస్టరీ ఏందనేది. సో మానవుడి లైఫ్ సైకిల్ అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయి స్కెలటాన్ అయ్యే వరకు ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చనిపోయి పక్కన స్కెలటాన్, అన్ని స్టేజెస్ మానవుడిది. అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు మేము అడిగి తెలుసుకున్నాం అక్కడ. చూడండి ఎంత అసలు ఆ డిజైన్ కూడా చాలా బాగా చేశారు. అసలు ఇవి చాలా బాగా చేశారన్నమాట. దేంతో చేశారో తెలీదు. మీకు దీని గురించి ఇన్కేస్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మీకు దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. కానీ చాలా అసలు ఇంట్రెస్టింగ్ అనిపించింది.
స్టాల్స్ అన్ని తిరిగిన తర్వాత నెక్స్ట్ ప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రసాదం తిన్నాం. అబ్బా ఎంత బాగుందో అది, మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. తిన్నా, 2 అయితే తిన్నాం. తర్వాత ఇక్కడ చిన్నగా వాటర్ ఫాల్స్ లెక్క ఉండే, ఇక్కడికి వచ్చి కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాం. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయాం. రాధే వీకెండ్ అని చెప్పేసి మేము బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. అసలు ఎంత ఇది ఉందంటే ప్రశాంతంగా ఉంది, చాలా బాగా అనిపించింది. సో యాక్చువల్లీ టెంపుల్లో వీడియోస్ ఫొటోస్ తీయడం ప్రొహిబిటెడ్, ఛాన్స్ లేదు. కాకపోతే నేను ఎలాగో అలా చేసి గర్భగుడిలో ఆ వీడియోని క్యాప్చర్ చేశా. అది పెట్టొద్దో తెలీదు. సో చాలా బాగా వచ్చింది వ్లాగ్. మా దర్శనం అయితే అయిపోయింది. సో మాకు ఎలా అనిపించింది అంటే మళ్ళీ ఎప్పుడు రావాలి అనేది ఆ ఫీలింగ్ వచ్చింది. ఇది ఎక్కడ ఉందంటే బెంగళూరులోని మహాలక్ష్మి మెట్రో స్టేషన్ నుంచి ఒక 600 మీటర్స్ వాక్ చేస్తే, కొంచెం ముందు వాక్ చేస్తే ఇస్కాన్ టెంపుల్ వస్తుంది. సో చాలా బాగుంది టెంపుల్. అది గర్భగుడి. ఇక్కడ అన్నీ అయిపోయినాక ప్రసాదం కూడా తీసుకున్నాం. ప్రసాదం కూడా ఏదో అసలు ఎంత బాగుందంటే అసలు నాకు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. మీరు ఆ వీడియోలో చూడొచ్చు ఎంత బాగుందో అసలు. ఇక్కడ మా ఫ్రెండ్ కిషోర్ కూడా ఉన్నాడు. సో కిషోర్ पुणे నుంచి అన్నమాట. సో హిందీలో చెప్తాడు ఎలా ఉంది एक्सपीरियंस అనేది. या किशोर कैसा है टेंपल का? मंदिर तो अच्छा है, एक्सपीरियंस बहुत अच्छा था और बहुत ज्यादा पीसफुल है, तो अच्छा लगा. दर्शन जल्दी हो गया? दर्शन आधे घंटे में हो गया था, तो क्राउड भी ज्यादा नहीं था, तो अच्छा था सब. రైట్. तो ठीक तो लगा ना टेंपल? हाँ अच्छा था. సో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ ఒక మాల్ ఉంటుంది, ఆ మాల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాము. మాకు చాలా బాగా అనిపించింది టెంపుల్. మేము బ్యాచ్ ఆఫ్ ఇంతమంది అయితే కలిసి వచ్చాము. సో గైస్ ఎప్పుడైనా వీలుంటే ఈ టెంపుల్ని వచ్చి విజిట్ చేయండి. బెంగళూరుకి వచ్చిన వాళ్ళు, బెంగళూరులో ఉంటున్న వాళ్ళు అండ్ బెంగళూరు పీపుల్ యూ కెన్ విజిట్ దిస్ టెంపుల్. సో మాకు తెలుసు చాలామంది విజిట్ చేస్తారని చెప్పేసి. చాలా బాగుంటుంది టెంపుల్. సో ఇస్కాన్ టెంపుల్ అని దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీవన్ నోస్. సో ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ విజిట్ దిస్ టెంపుల్. G39 है क्या? అక్కడ నుంచి మా చెప్పులు మేము తీసుకున్న తర్వాత మాల్కి బయలుదేరిపోయాం. మధ్యలో కనిపించింది చూడండి గుర్రం. నీళ్ళలో ఉండాల్సిన పడవ నేల మీద ఉంది ఏంటంటే కార్ అది. అది కనిపించేది మైసూర్ శాండల్ సోప్ ఫ్యాక్టరీ అన్నమాట. చాలా లోపల పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఓరియన్ మాల్కి వెళ్ళిపోయాం. అది కనిపించేది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అన్నమాట. దాని పక్కనే అది కనిపించేది ఓరియన్ మాల్. 2 పక్కనే ఉంటాయి. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి చూపిద్దాం. ఓరియన్ మాల్కి అయితే వచ్చేసాం. రోడ్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళాలి. ఫేమస్ ఇది, చాలా ఫేమస్ ఇది. మీరు మోస్ట్లీ రీల్స్లో చూసుంటారు ఓరియన్ మాల్స్. చాలా ఫేమస్ ఇది. లోపలికి వెళ్ళి చూపిద్దాం. ఇది ఇన్సైడ్ ఓరియన్ మాల్. మొత్తం పైకి దాకా వెళ్ళలేదు, మొత్తం ఎక్స్ప్లోరింగ్ చేయలేదు. కాకపోతే మెయిన్ చూసేసి వచ్చేసాం అంతే. యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళేది గర్ల్స్ వాష్రూమ్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట ఓరియన్ మాల్కి. వరల్డ్ ట్రేడ్ సెంటర్కి ఓరియన్ మాల్కి మధ్యలో ఇది షూటింగ్ స్పాట్. యాక్చువల్లీ అటు పక్కన షూటింగ్ జరుగుతుంది కావచ్చు, అందుకే అది వేసేసారు. మేము అటు సైడ్ వెళ్ళలేదు కూడా. ఇది మూవీ షూటింగ్ స్పాట్ అన్నమాట. మీరు చాలా మూవీస్లో దీన్ని చూసుంటారు. మన కన్నడ మూవీస్ పునీత్ రాజ్ కుమార్ కానీ, సుదీప్ సార్ కానీ, వీళ్ళందరి మూవీస్లో మీరు చూస్తారు. కన్నడనే కాదు, తెలుగు మూవీస్లో కూడా ఈ స్పాట్లో చాలా షూటింగ్ జరిగాయి ఇక్కడ. అక్కడ నుంచి మెట్రో ఎక్కేసి ఇంకా పీజీకి వెళ్ళిపోయాము. ఇంకా పీజీకి చాలా టైర్డ్ అయిపోయాం. అసలు ఎండకి అంతా బర్న్అవుట్ అయిపోయాం. సో అక్కడ నుంచి డైరెక్ట్ పీజీ సైడ్ వెళ్ళిపోయాము ఆ మెట్రో ఎక్కేసి. పీజీకి వెళ్ళి పడుకొని సాయంత్రం అలా బిర్యానీ తిందామని వచ్చాం బయటికి.
అసలు ఎంత చెత్తగా ఉందంటే బిర్యానీ, అది వరస్ట్. అసలు ఎంత చెత్త అంటే హైదరాబాద్ బిర్యానీ తోపు. అసలు మా దరిద్రం కాకపోతే అటు బిర్యానీలో టమాటా వేసిండు. చెత్త చెత్త అసలు. అన్కుక్డ్ రైస్ వేస్ట్. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. యా ఇదే అన్నమాట. కంప్లీట్గా టైర్డ్ అయిపోయినాం, ఇప్పుడే వచ్చాం రూమ్కి. సో యాక్చువల్లీ ఇస్కాన్ టెంపుల్కి ఎప్పటి నుంచో వెళ్దాం మేము. విప్రో ఆఫీస్ టూర్ తర్వాత ఇస్కాన్ టెంపుల్దే పెడదాం అనుకున్నాం బ్లాగ్. మాకు అంత టైం దొరకక సెట్ కాలేదు. సో ఈ వీకెండ్ ప్లాన్ చేసుకున్నాం, వెళ్ళాం. సో నాకు ఐ హోప్ మీకు ఇస్కాన్ టెంపుల్ నచ్చే ఉంటుంది. నచ్చడం ఏంది అసలు, ఇస్కాన్ టెంపుల్ అంటే అందరికీ లవ్. అదొక రకమైన ఫీలింగ్. అసలు ఆ గర్భగుడిలో వెళ్తే అమ్మో 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 చాలా బాగా అనిపించింది నాకైతే. తిరుపతిలో ఏడుకొండల స్వామిని దగ్గర నుంచి చూస్తే ఎలా ఫీల్ అవుతామో ఐ ఫీల్ ద సేమ్. చాలా బాగుంది ఇస్కాన్ టెంపుల్. అసలు అక్కడ ఆ పీపుల్స్, ఆ కల్చర్, ఆ ఎన్విరాన్మెంట్ అబ్బా అబ్బా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనే ఉంది. సో లోపల అసలు కెమెరా పర్మిషన్ లేదు, బట్ మేము అక్కడ మెల్లిమెల్లిగా తీసుకున్నాము, క్యాప్చర్ చేసుకున్నాము. ఆ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది వీడియో. సో ఐ హోప్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మీకు నన్ను కామెంట్ చేసి చెప్పొచ్చు. మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మంచి మంచి కంటెంట్ పోస్ట్ చేస్తాను. సో ఐ హోప్ యూ పీపుల్ లైక్ ద వ్లాగ్ ఫర్ షూర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిఖిల్స్ రియల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇంకా చాలా వస్తాయి, చాలా పెడతాను కూడా. సో ఎక్కడ తగ్గాను, ఎలా ఉన్నా సరే. సో ఫనీ కంటెంట్ అయితే పెడతాను. ఐ థింక్ మీకు లాస్ట్ వ్లాగ్ డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు టెంపుల్ టూర్ అనేది. సో యా, కీప్ సపోర్టింగ్. I will be there to entertain and I will sure పక్కా ఎంటర్టైన్ చేస్తాను మీకు. సో బాయ్, ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. బాయ్.